ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. ఆదికాండము 31వ అధ్యాయము 42వ వచనం, పేజీ నెంబర్ 26. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఇందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పెను. దేవుడి వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ మాటలు ఎవరంటున్నారంటే యాకోబు అంటున్నాడు. యాకోబు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నారు? తన మేనమామగారు, మామగారు. ఏమండి? యాకోబుకి మేనమామ ఎవరు? లాబాను. మామగారు ఎవరు? డబుల్ మామగారు ఎవరు? లాబాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు డబుల్ మామగారు అంటే అర్థం ఏంటి? ఇద్దరు కుమార్తెలను ఇచ్చి వివాహము చేశాడు కదా. మరి ఇద్దరు కుమార్తెలను ఇచ్చి వివాహం చేసినటువంటి ఆ తండ్రి ఆ ఇద్దరు కుమార్తెల యొక్క క్షేమము కోరిన వాడు అల్లుడికి మేలు చేయాలనుకుంటాడా, కీడు చేయాలనుకుంటాడా? ఏమండి? అల్లుడికి ఏం చేయాలనుకుంటాడు? నా బిడ్డలకే కదా, ఇద్దరు బిడ్డలకే కదా అని అనుకుంటూ ఉంటాడు కదా. కానీ ఇక్కడ ఏం జరిగిందంట? ఈ లాబాను గురించి యాకోబు అంటున్నాడు, నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడలా, నాకు తోడై ఉండని ఎడలా నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు గనక ఆయన నన్ను వట్టి చేతులతో పంపివేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడో దేవుడు వారి చేతులను నింపునుగాక. ఈ యాకోబు అంటున్నాడు, నా దేవుడు నాకు తోడుగా ఉండకపోతే నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి. అది మామగారు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంక ఏదైనా సరే, నా దేవుడు నాకు తోడై ఉండని ఎడల నా చేతులు వట్టి చేతులు అయిపోయాయి. ఆ దేవుడు ఏం చేశాడంట? ఆయన అంటున్నాడు, దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి. ఏం చూస్తున్నాడంటే దేవుడు నీ ప్రయాస చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. నీ ప్రయాసమును దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏ ప్రయాసము? యాకోబు ఎంతో ప్రయాసపడ్డా అంటాడు. యాకోబు తనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేశాడు. ఏ పని అయినా సరే, ఏ ఉద్యోగమైనా సరే, ఏ వ్యాపారమైనా సరే. ఏమండి? మనకు ఒక పని ఒప్పుకున్నామంటే అది దేవుడు మనకు ఇచ్చిన పని. అది పొలంలో పని కావచ్చు, షాపులో పని కావచ్చు, కంపెనీలో పని కావచ్చు, ఆఫీసులో పని కావచ్చు, వ్యాపారంలో పని కావచ్చు, మందిరంలో పని కావచ్చు, పరిచర్లో పని కావచ్చు, సేవలో పని కావచ్చు, ఇంకా మన కుటుంబంలో పని కావచ్చు. ఏదైనా సరే మనము ఏ పని స్వీకరించామో దానిని ఎలా చేయాలంటండి? మన లోపం లేకుండా చేయాలి. నీవు నా చేతికి అప్పగించిన పనిని నా శక్తి లోపం లేకుండా నేను చేశానని ప్రభువారు సాక్ష్యం చెప్పారు. నీ చేతికి అప్పగించిన ఏ పనైనా సరే నీ శక్తి లోపం లేకుండా చేయాలి. ఇప్పుడు మామగారింటికి ఈ యాకోబు వచ్చాడు. యాకోబు వచ్చినప్పుడు యాకోబుకి ఏ పని అప్పగించారంటే గొర్రెలు మేపే పని అప్పగించాడు. ఏ పని చేశాడండి యాకోబు? గొర్రెలు కాసే పని చేశాడు. 40 సంవత్సరాలు మోషే ఏ పని చేశాడు? గొర్రెలు మేపే పని చేశాడు. యుక్త వయసు వచ్చే వరకు కూడా దావీదు ఏ పని చేశాడు?
గొర్రెలు కాసే పని చేశాడు కదండి. అబ్రహాము గొర్రెల మందలు ఎన్ని ఉన్నాయంటండి? విస్తారంగా దేవుడు దీవించాడు. ఇస్సాకునకు దేవుడు గొర్రెల మందలు ఎంత దీవించాడంట? విస్తారంగా దీవించాడు. యాకోబుకు దేవుడు ఎన్ని దీవించాడంటండి? మందలు మందలు వందలు వందలుగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది గొర్రెలు కాసే పని అయినా కావచ్చు, లేకపోతే ఇంకా ఏ పని అయినా కావచ్చు. ఆయన అంటున్నాడు, నా ప్రయాసమును దేవుడు చూశాడు, నా కష్టాన్ని దేవుడు చూశాడు. ఎంతమంది కష్టపడి పని చేస్తున్నారో దేవుని వైపు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామా? నా కుటుంబం కష్టపడి పని చేస్తున్నాను, వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నువ్వు కాబట్టి నీ భర్త పని చేస్తున్నాడు, నీ భర్త కాబట్టి నీ పిల్లలు పని చేస్తున్నారు, ఎవరైనా సరే నీ భార్య పని చేస్తుంది, ఈ కుటుంబము మనము కష్టపడి పని చేస్తానంట. 128వ కీర్తనలో 2వ వచనంలో అక్కడ రాయబడింది, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవిస్తావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది కష్టపడి పని చేస్తున్నారు కానీ దాన్ని అనుభవించడం లేదు. కష్టపడి పని చేస్తున్నారు కానీ అనుభవించడం లేదు. కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు లేకపోవటం వలన. 128వ కీర్తన 1వ వచనంలో ఏం రాయబడింది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ వారు తమ చేతుల కష్టార్జితమును అంటే ఎవరు చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తారంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. భయభక్తులు లేనివారు అనుభవించలేకపోతూ ఉన్నారు. భయభక్తులు లేనివారు అనుభవించలేకపోతున్నారు. ప్రేమ దేవుని బిడ్డ గమనించారా? చాలామంది కష్టపడి పని చేస్తున్నారు. రోజుకి 500 సంపాదిస్తున్నారు, 600, 700, 1000 రూపాయలు, 2000 సంపాదిస్తున్నారు. కానీ సాయంత్రానికి వెళ్ళా ఆ సంపాదించింది ఏం చేస్తున్నారు? ఏమండి, సంపాదించింది ఏం చేస్తున్నారు? చెడు అలవాట్లకు బానిసలైన వారు, మందుకు బానిసలైన వారు మందు ఖర్చు పెడుతున్నారు, పేకాటకు బానిసలైన వారు పేకాటలో ఖర్చు పెడుతున్నారు, ఇంకా బెట్టింగ్లో బానిసలైన వారు బెట్టింగ్ ఖర్చు పెడతా ఉన్నారు. ఏమండి, జూదంకి పెట్టి వారు జూదం పెడుతున్నారు. తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి భార్య భర్త పిల్లలు సంతోషంగా ఎవరుంటున్నారంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. నా కష్టాన్ని దేవుడు చూశాడు, నా ప్రయాసమును దేవుడు చూశాడు. చూడండి, ఆ పై వచనాల్లో యాకోబు ఏ కష్టపడ్డాడో ఏం చేశాడో అక్కడ మనము కొన్ని విషయాలు కనుక చదివినట్లయితే 36వ వచనం నుండి నేను చదువుతున్నాను క్లుప్తంగా, సమయం తక్కువగా ఉంది కనుక. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరుమనేలా, నేను చేసిన ద్రోహమేమి పాపమేమి? నీవు నా సమస్త సామాగ్రి తడివి చూచిన తరువాత నీ ఇంటి వస్తువులన్నిట్లో ఏది దొరికెను? నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము, వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలైనను మేకలైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్టమృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటి యందు దొంగిలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి. నేను ఇలాగుంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని. నిద్ర నా కన్నులకు దూరమాయన. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మారులు మార్చితివి. ఎన్ని సంవత్సరాలు అంటండి? 20 సంవత్సరాలు. నీ 2 కుమార్తెల కొరకు 14. ఒక్కొక్క కుమార్తెకి ఎన్ని సంవత్సరాలు ఆయన కొలువు చేసి అంటండి? ఆ రోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే అంత బాధగా ఉండేది మగవాళ్ళకి. 7 సంవత్సరాలు పని చేసి వచ్చిన జీతం అంతా ఆయనకి ఇస్తే కానీ కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలి. పెద్ద కుమార్తె కోసం 7 సంవత్సరాలు, చిన్న కుమార్తె కోసం 7 సంవత్సరాలు, ఇదిగో నీ గొర్రెల కోసము 6 సంవత్సరాలు. మొత్తం ఎంతకాలం పనిచేశాడంటండి? 20 సంవత్సరాలు పనిచేస్తే నీవు 10 సార్లు నా జీతాన్ని మార్చావు. ఎవరికి? సొంత అల్లుడికి. నీవు 10 సార్లు నా జీతాన్ని మార్చావు. గొర్రెలు చనిపోతే ఏం చేశావు? నా గొర్రె చనిపోయింది కాబట్టి నా గొర్రె నాకు కట్టు అంటే నా సొంత డబ్బులతో నేను గొర్రెని కొనిచ్చి నీ మందలో చేర్చాను. నేను ఎంత ప్రయాసపడ్డాను. రాత్రి వెన్నెలకు నేను మంచులో తడిశాను, పగటికి ఎండలో ఎండాను, వర్షానికి తడిశాను. ఎంత కష్టపడి. ఏమండి, గొర్రెలు మేపే వాళ్ళకి అక్కడ ఏమన్నా ఇల్లు వాకిలు ఉంటాయా? కదా, పచ్చికి బయలు తోలుకొని వెళ్తారు. సడన్గా ఎప్పుడు వర్షం వచ్చేదో తెలియదు, ఎప్పుడు ఎండ వచ్చేదో తెలియదు.
అన్ని చోట్ల చెట్లు నీళ్ళు ఉంటాయా? ఆయన చెట్టు నీడకని కూర్చుందామంటే గొర్రెలు లాగుతాయా? కదా. ఎంత ప్రయాసపడ్డాను. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు ప్రయాసపడ్డాను. ఈ సమయంలో మీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డారో, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో. దేవుడు అంటున్నాడు, నీ కష్టమంతా నేను చూస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు తినక ఏమండి, ఉండి ఉండక, ఆరోగ్యం ఉండి ఉండక, అన్నీ ఉండగా ఆరోగ్యం ఉండకపోవచ్చు కదండి. సమాధానం ఉండి ఉండక, సంతోషం ఉండి ఉండక, మన జీవితంలో డబ్బులు ఉండి ఉండక, అన్ని పరిస్థితుల్లో కూడాను ఒక్కోసారి తల్లి బిడ్డకి, ఈ కుటుంబానికి అంతకి వంట చేసిద్దండి. వంట చేసిన తర్వాత భర్త వచ్చి, నేను చాలా అలసిపోయాను, ముందు అన్నం నేను నిద్రపోవాలంటాడు. ఆయనకు ముందు అన్నం పెట్టేసింది, మొత్తం ఆయన కడుక్కున్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత పెద్దవాడు ఇచ్చాడు, వాడు నాకు ఏం కూరండా, నాన్ సెన్స్, వంకాయ కూరండా, ఏదో వండింది పెట్టితే వాడు తినిపోతున్నాడు. చిన్నోడు తిన్నాడు. చివరికి ఆమెకి తినడానికి 2 మెతుకుల మీద 2 ముద్దల మీద మిగిలింది. ఆమె ఏం చేసింది, 1 ముద్ద కూరను 1 ముద్ద పెరుగాను చేయి కడుక్కొని ప్రశాంతంగా పడుకుంటుంది. నాకు తగ్గిపోయింది అనుకునేదా? ఏమండి, నాకు చాలలేదు అనుకునేదా? భర్త అయితే బయటపడతాడు వెంటనే, ఏం వండలేదా, అన్నం వండలేదా, కూర వండలేదా కదా అడుగుతూ ఉంటాడు. కానీ భార్య ఏం చేసింది, తల్లి ఏం చేసింది, నా బిడ్డ తిన్నాడులే, నా భర్త తిన్నాడులే అని తగ్గించుకొని, కడుపు నిండకపోయినా సరే, నిద్ర పట్టకపోయినా సరే అట్లాగే పడుకుంటే. ఎన్నో రోజులు మన జీవితాల్లో కష్టాలు, సమస్యలు, దుఃఖాలు అన్నీ మనము అనుభవించుకుంటూ వచ్చాం. 20 సంవత్సరాలు నేను బాధపడ్డాను. ఆయన అంటున్నాడు, 20 సంవత్సరాలు నేను ప్రయాసపడ్డాను, 20 సంవత్సరాలు నేను కష్టపడ్డాను. దేవుడు నా ప్రయాసం చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కష్టపడితే మీ ప్రయాసను ప్రభువు మర్చిపోయే దేవుడు కానే కాదు. మీరున్న స్థితిలోనే దేవుడు ఉంచే దేవుడు కానే కాదు. ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనలను ఆయన వట్టి చేతులతో పంపించే దేవుడు కానే కాదు. ఆయన తన గుప్పిలు విప్పి నీ చేతులు నింపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నాడు. దేవునికి స్తోత్రం. నా దేవుడు నాకు తోడై ఉండని ఎడల నీవు నన్ను వట్టి చేతులతోనే పంపించి వేసేవాడివే. ఈ లోకంలో మన దేవుడు మనకు తోడుగా ఉండకపోతే, మన తండ్రి మనకు తోడుగా ఉండకపోతే ఈ రోజున మనం వట్టి చేతులతోనే మిగిలిపోయేవాళ్ళు. మన వ్యాపారాలు దెబ్బతిని, మన ఉద్యోగాలు దెబ్బతిని, మన ఆరోగ్యాలు దెబ్బతిని, మన కుటుంబాలు దెబ్బతిని మనం వట్టి చేతులతో మిగిలిపోయే సమస్యలో ఉండేవారమేమో, కానీ మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనక ఈ రోజున ఈ స్థితిలో దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. లాబానుతో యాకోబు అంటున్నాడు, నా దేవుడు, నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల కదా. నా కష్టాన్ని చూశాడు, నా ప్రయాసను చూశాడు. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. నమ్ముతున్నారా? ఈ మాట నమ్ముతున్నారా? ఏమండి, యాకోబు జీవితంలో 20 సంవత్సరాల కష్టాన్ని చూసి ఆయన్ని 147 సంవత్సరాలు దీవించాయంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని రెట్లండి, ఎన్ని రెట్లు ఆశీర్వాదం. ఒకసారి ఆలోచించండి. 20 సంవత్సరాలు కష్టపడితే ఎన్ని సంవత్సరాలు ఆశీర్వదించాయంట ఆయన్ని? 147 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఆయన వయసు ఎంత అండి? చనిపోయేటప్పుడు 147 సంవత్సరాలు దీవించాడు. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని మీరు ఎరిగి మీరు ప్రభు కార్యాభివృద్ధి అందు ఎల్లప్పుడూ స్థిరులను కదలని వారును. మనము ప్రభు కార్యాభివృద్ధి అంది మన ప్రయాస ప్రభు ఎప్పుడు వ్యర్థం చేయడు. నేను నమ్ముతున్నాను, ఈ రోజున ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే మీ ప్రయాస ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. మీ కష్టాన్ని ప్రభు గుర్తుపెట్టుకుంటూ ఉంటాడు. ఈ రోజు నువ్వు చేసే ప్రార్థన అంతా కూడా ఆయన పరలోకంలో నీ అకౌంట్లో ఆయన జమ చేస్తూ ఉంటాడు. నాకు పరలోకంలో అకౌంట్ ఉందని నమ్ముతున్నారా? నా ప్రార్థన నా అకౌంట్లో చేరుతుందని నమ్ముతున్నారా? ఏమో మీకు డ్వాక్రా గ్రూపులో మెంబర్షిప్ ఉందా? అది పోయినా గల్లం తేవచ్చు. అటువంటి లీడర్లు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా? ఆ అకౌంట్లో డబ్బులు వేస్తే మాత్రం ఎక్కడికి పోవు. ఎందుకని అక్కడ కంప్యూటర్లు చూపిస్తూ ఉంటుంది, ఇదిగో పలానా నీ అకౌంట్ అక్కడ ఉంది. ఏమో అకౌంట్ ఉందా లేదా మీకు? బాల్కోటం అకౌంట్ ఎక్కడ ఉంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంది. దాంట్లో ఈ నెలలో ఎంత వేసావు నువ్వు? ఇదిగో 10,000 వేసానండి. ఓకే, జనవరిలో 10,000 వేసావు, ఫిబ్రవరిలో ఎంత వేసావు? 20,000 వేసాను. మార్చిలో ఎంత వేసావు? 1,00,000 రూపాయలు వేసాను. మే నెలలో ఎంత వేసావు?
20 లక్షలు వేసా, మొత్తం నీ లెక్క ఇదిగో, దేవునికి స్తోత్రం. నీ అప్పు అంతా తొలగిపోవును గాక. ప్రభునందు నీ అకౌంట్ ఎక్కడికి పోదు. నువ్వు చేసే ప్రార్థన ఒక కన్నీటి బిందు అంట ఆయన బుడ్డిలో దాచబడి ఉంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక. మన కన్నీటి బిందువులు ఎక్కడికి పోవండి. బహుశా నువ్వు చీరతో తుడుచుకుంటున్నావేమో, కర్చీఫ్తో తుడుచుకుంటున్నావేమో. ఇక్కడ కర్చీఫ్తో తుడిచినా కానీ ఆ బొట్టు ఎక్కడ పడింది తెలుసా? ఆ కన్నీటి బిందు ఎక్కడ పడిందో తెలుసా? అది నీ కంట్లో నుంచి రావడంతోనే ఆయన బుడ్డిలో దాచబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హిజ్కియా, నీ ప్రార్థన నేను విన్నాను, నీ కన్నీళ్లు నేను చూశాను. నీ కన్నీళ్ళు నేను చూశాను, నీ ప్రార్థన నేను విన్నా. నీ ప్రయాస వ్యర్థము కాదు, నీ కష్టము వ్యర్థము కాదు. మీరు ఎన్ని ఉపవాసములు ఉన్నా, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా, ఎంత కష్టపడినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని రాత్రులు మెలకువగా ఉన్నా సరే అవన్నీ కూడా ప్రభువు ఆయన చూస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పోయిన శనివారం నుంచి మనం ఉపవాస ప్రార్థన అవకాశం ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేయండి. చాలామంది మందిలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. శనివారము రాత్రి ఇక్కడ మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేశాము. ఆదివారము ఉదయాన్నే ఆరాధనకు వచ్చాము. ఆరాధన అయిపోయిన తర్వాత జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్లో అక్కడ పాస్టర్ గారు అన్నారు, అయ్యా నేను కోయంబత్తూరు వెళ్తున్నాను, మా జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్లో మీరు వచ్చి వాక్యం చెప్పండి అని. ఇక్కడ ఆరాధన ముగించుకున్న తర్వాత నేను ప్రేయర్ టవర్కి వెళ్ళాను, అక్కడ వాక్యం చెప్పాను. వాక్యం చెప్పగానే వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు మేము సంస్కారం తీసుకుంటాం, మాకు సంస్కారం ఇవ్వండి అన్నారు. వాళ్ళందరికీ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ సంస్కారం ఇచ్చాం. మళ్ళీ తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం 6 గంటలకు మందిరంకి వచ్చాం. మందిరంలో మేము 9 గంటల వరకు ప్రార్థన చేసాం. 9 గంటల నుంచి మరి రెడ్డిపాలెం వెళ్ళాం. రెడ్డిపాలెంలో అక్కడ దాదాపు 1 గంట సేపు ఉన్నాం. మరలా ఇంటికి వచ్చేసరికి రాత్రి 10:30 అయిపోయింది. అయితే నేను నా శక్తి లోపం లేకుండా పని చేసినప్పుడే తృప్తిగా ఉండగలను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఆ ఆదివారం నైట్ ప్రార్థన ఎక్కడ లేదనుకోండి, ఆ రోజు తృప్తిగా ఉండదు. అయ్యో నేను చేయాల్సిన పని చేయలేకపోయాం. సోమవారం మరలా మందిరంకి వచ్చాం. మేము సోమవారం రాత్రి 9:00గా ప్రార్థన చేసాం. మంగళవారం వచ్చాం, బుధవారం వచ్చాం, ఈరోజు గురువారం వచ్చాం. మాకు ఆఫీసులో కూడా ఉదయం 9కి వెళ్తా, సాయంత్రం 4 గంటల వరకు ఆఫీసులో ఉంటాం. ఆ తర్వాత రావాలి. ఒకసారి ఇంకా ఆఫీసులో లేట్ అవటమే కానీ ముందు రావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ మేము బయలుదేరేటప్పుడు ఇక్కడ తంబు, అక్కడ FRS వేయాలి. గమనించండి, నా ప్రయాసము నా ప్రభు చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీ ప్రయాసము ప్రభువు చూస్తూ ఉన్నాడు. చాలామంది పనికి వెళ్ళి వస్తున్నారు. ఏమండి ఈరోజు ఉపవాస ప్రార్థనని ఎవరు పనికి వెళ్ళకుండా ఉన్నారా? కదా, అందరూ పనికి వెళ్తున్నారు. మీరు పనికి వెళ్తున్నారు, పని చేస్తున్నారు, మరలా ఇక్కడికి వస్తున్నారు. ఎలాగైనా సరే నా శరీరమా ఇదిగో దేవుని మీద ఆనుకో అని ఒకసారి నిద్రపాటు కునికిపాటు వస్తూ ఉంటుంది. కునికిపాటు వస్తూ ఉంటే పాస్టర్ గారు 2 చేతులు స్తోత్రం చెప్పండి అంటూ ఉంటాడు. ఆ దెబ్బతో కునికిపాటు పోయింది. ఇంకేం చేస్తాం? మళ్ళీ ఇదిగో నా ప్రాణమా యెహోవా మీద ఆనుకో. మనం దేవుని మీద ఆనుకొని ఇంకొంచెంసేపు మౌనంగా, ఇంకొంచెంసేపు నిద్ర రాకుండా, ఇంకొంచెంసేపు ప్రార్థన చేద్దాం, ఇంకొంచెంసేపు ఆరాధన చేద్దాం, ఇంకొంచెంసేపు దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. నీ ప్రయాస ప్రభు చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఇంట్లో ఏటైనా ప్రార్థన చేస్తున్నారు, ప్రభు చూస్తూ ఉన్నాడు, సహాయం చేస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. నేను ప్రతిరోజు రాత్రి 12 గంటల దాకా, డేట్ మారిన దాకా పడుకోవట్లా. రాత్రి 12 గంటల దాకా ప్రార్థనలో ఉంటాం, వాక్య ధ్యానంలో ఉంటాం, లేకపోతే ఇంకా దేవునికి సంబంధించిన కార్యాల విషయాలు మేము మెలకువగానే ఉంటాం. 12 గంటల తర్వాత నేను పడుకున్నాను. ఈ ఉపవాస ప్రార్థనలో కంపల్సరీగా 12 గంటల దాకా మెలకువగా ఉంటాను. ప్రభు నా ప్రయాస చూస్తాడు. ఎందుకనండి? నా ప్రయాస చూస్తాడు. నేను ప్రార్థన చేసేటప్పుడు ప్రభు వింటాడు. నా నమ్మకం ఇక యాకోబు అంటున్నాడు, నా ప్రయాసను ఆయన చూశాడు, నా కష్టమును ఆయన చూశాడు, నన్ను ఒట్టి చేతులతో పంపించట్లేదు. ఇప్పుడు యాకోబు వెళ్తుంటారంట, ఆయన వెనకాలంట ఆయన భార్యలు, బిడ్డలు, దాసీలు, ఇదిగో ఆ మందలుగా గొర్రెలు, పశువులు అన్ని తోలుకొని వెళ్తున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రయాస పడితేనే ఇవన్నీ వచ్చినాయి. ఏమండి, ప్రయాస లేకుండా ఇన్ని గొర్రెలు వస్తాయా? ఏ గొర్రెలు? ప్రయాస పడకుండా ఇన్ని మందలు వస్తాయా? ఏమండి, యాకోబు ముందు నడుస్తున్నాడు కానీ వెనకాల ఎన్ని గొర్రెలు వస్తున్నాయి? కారణం ఏంటి? ప్రభు నా ప్రయాసం చూశాడు, ప్రభు నా కష్టాన్ని చూశాడు. యాకోబు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, 20 సంవత్సరాలు నేను ఎంతో కష్టపడ్డా. చెప్పుకుందామంటే ఇంటి దగ్గర అమ్మ లేదు. ఏమండి, చెప్పుకుందామంటే నాన్న లేడు కదా. యాకోబు ఉన్నారు ఎవరన్నా? చెప్పుకుందామంటే ఎవరు లేరు. ఇదిగో భార్య చెబుతుందామంటే ఆ భార్య ఏమంటుంది, మా నాన్న చెప్పినట్టు చెయ్యి, లేకపోతే నీకు మనకి ఇల్లు వాకిలు ఏముంది చెప్పు అని దేమో కదా.
మరి ఆమె కావాలని కోరుకొని ఆమె కోసం 7 సంవత్సరాలు పనిచేసాం కదా. నువ్వు లేకుండా నేను ఉండలేనని చెప్పేసి అన్నాం కదా ఆ రోజున. నీతోనే కాపురం చేదునని చెప్పేసి అన్నాం కదా ఆ రోజున. మరి ఇప్పుడు ఏమైనా అంటే మళ్ళీ ఏమైనా అంటే ఎవరికి చెప్పుకోలేక కళ్ళలో నీళ్ళు కళ్ళలో గుప్పుకొని గడుపులో దుఃఖం కడుపులో ముంచుకొని యేసయ్యా నువ్వే నాకు, దేవునికి స్తోత్రం హల్లెలూయా, చేసిన దానికి ఎవరికి చెప్పుకోలేక కదా. మనందరి జీవితంలో కూడా ఏదో ఒక సమస్య ఎటువంటిది ఎదురయ్యే ఉండొచ్చు. నీ ప్రయాస, నీ కష్టం ప్రభు చూస్తున్నాడండి. చెప్పుకోగలిని చెప్పుకున్నాం, చెప్పుకోలేని చెప్పుకోలేకపోయాం. కానీ అన్నీ ఎవరికి చెప్పుకున్నామంటే యేసయ్యకే చెప్పుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా తండ్రి అయిన దేవుడు నాకు తోడై ఉండని ఎడలా. చూడండి ఆదికాండం 39వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక. యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు గనక. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే యోసేపుకు వచ్చిన కష్టాలు మన జీవితంలో ఎవరికైనా వచ్చినాయా? యోసేపునకు ఎదురైన సమస్యలు మన జీవితంలో ఎవరికైనా ఎప్పుడైనా ఎదురైనయా? అతని సహోదరులే అతన్ని గుంటలో పడివేశారు. బతకమన్నా చచ్చిపోమన్నా. ఏమండి అతని సహోదరులే అతన్ని గుంటలో పడివేశారు. అతని సహోదరులు అతన్ని అమ్మివేశారు. బానిసగా ఉన్న వ్యక్తిని అపనిందలు మోపి చేయని నేరానికి జైలు శిక్ష వేశారు. చేయని నేరానికి జైలు శిక్ష పడింది. జైల్లో ఉన్న వ్యక్తిని మంచివాడు అంటారా చెడ్డవాడు అంటారా? ఏమండి జైల్లో ఉన్న వ్యక్తిని మంచివాడు అంటారా చెడ్డవాడు అంటారా? సమాజం అందరూ కూడాను అతన్ని ఏమంటున్నారంటే, అరే నీకు అన్నం పెడుతుంటే నీకు ఇంట్లో తల్లిలాగా చూసుకుంటుంటే ఆ తల్లి మీద నువ్వు ఎట్లా పాపం చేయడానికి ప్రయత్నం చేసావురా? ఇప్పుడు అవమానంతో కృంగిపోయినటువంటి యోసేపును అన్ని పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఇంటిలోనేమి పొలములోనేమి అతడు వెళ్ళిన చోటెల్లా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. నీవు పుట్టింట్లో ఉంటే పుట్టిల్లు దేవుడు ఆశీర్వదించును గాక. నువ్వు అత్తగారింటికి వెళ్తే అత్తగారిని దేవుడు ఆశీర్వదించును గాక. నువ్వు బంధువుల ఇంటికి వెళ్తే బంధువులు దేవుడు దీవించును గాక. అమ్మ వింటున్నారా? మీరు ఎక్కడికి వెళ్తే మీ పాదము మోపిన చోటెల్లా ఆయన కటాక్షం మన మీద ఉండును గాక. చూడండి యోసేపునకు ఆయన తోడై ఉన్నాడు గనక ఈ రాత్రి దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ దేవుడు మనకు తోడుగా ఉంటే మనము దేవునికి దూరం అవుతున్నామేమో జాగ్రత్తగా. దేవుడు మన తోడుగానే ఉన్నాడు కానీ మనమే దేవునికి దూరం అయిపోతున్నామేమో. ఒకసారి ఆలోచన చేయండి. ఆయన మనకు ఎప్పుడు తోడుగా ఉండి నడిపించాలని ఆశపడుతున్నాడు కానీ మనమే దేవునికి దూరం అయిపోతున్నామేమో కదండి. ఆ బిడ్డని తండ్రి కానీ తల్లి కానీ చేపట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. చేపట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే ఈ బిడ్డ ఏం చేస్తాడు తెలుసా? ఆ ప్రక్కనే రంగురంగుల బెలూన్లు కనపడగానే తండ్రి చేయి విడిచిపెట్టేసి పరిగెత్తుకుంటాడు వెళ్తాడు కదా. ఏం కనపడింది? రంగులు కనిపించినాయి. ఈ లోకము రంగుల వలయం. ఏ రంగుకి నీవు ఆకర్షించబడుతున్నావో ప్రేమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. లోకాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవి మనల్ని ఆకర్షిస్తూ ఉన్నప్పుడు దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. నీలో ఏ కోరికలు ఉన్నాయో, నీలో ఏ ఆశలు ఉన్నాయో, ఆశ ఉండొచ్చు కానీ ఏముండకూడదు? దురాశ ఉండకూడదు కదండి. ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. ఆశ ఉండాలి కానీ నిరాశ ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ఏ సమయంలోనైనా సరే ప్రభువా నీవు నాకు తోడుగా ఉండాలయ్యా, నీవు నాకు తోడుగా ఉండాలి ప్రభువా. ఎవరు తోడున్నా లేకపోయినా ఏమండి మనల్ని బంధువులు అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోలేకపోవచ్చు. కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోలేకపోవచ్చు. యోసేపుని ఇంటి యజమాని చాలా నమ్మాడు కానీ అన్ని విషయాలు నమ్మాడు కానీ ఒక్క విషయంలో మాత్రము నమ్మలే. అన్ని విషయాలు నమ్మాడు, ఒక్క విషయంలో నమ్మలే. యోసేపు చాలా బాధపడ్డాడు, కృంగిపోయాడు, దుఃఖపడ్డాడు, జైల్లో ఉన్నాడు, ఏడ్చాడు. ఎవరికి చెప్పుకోలేదు. అమ్మ లేదు, నాన్న లేదు, నాన్నున్నా ఎక్కడున్నాడో తెలియదు, అమ్మ చనిపోయింది, అన్నదమ్ములు అమ్మేశారు,
ఇంకా ఎవరున్నారు నాకు? పరాయి దేశంలో ఒంటరిగా ఉన్నాను. ఏం చేయాలి? ఈ గుంటూరు వచ్చాను, ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నాను. ఈ ఊరు వచ్చాను, నేను ఒంటరిగా ఉన్నాను అని కొన్నిసార్లు మనం నిరాశపడుతుంటాం. కానీ ఎవరు తోడుగా ఉంటారో మనకి? దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును మరియు గుంటూరులోని ప్రబోధ బుక్ స్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777.